హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి న్యూస్. ఈరోజు మన వినుకొండ జూనియర్ కాలేజీ నందు ఐ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. లీలావతి అంజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడైతే భారీగా క్యాంప్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రతిసారి ఇక్కడ జనాలు అయితే బాగా వచ్చి నియోజకవర్గం ప్రజలంతా బాగా వినియోగించుకుంటున్నారు. అలాగే రేపు జరగబోవు ఈ ఐ క్యాంప్ని అందరూ వచ్చి విజయవంతం చేసుకొని అందరూ పరీక్షించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఇక్కడైతే మన దానికి సంబంధించిన రమణ గారు వీళ్ళంతా కొంతమంది ఉన్నారు, వారి మాటల్లో విందాము రండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. విషయం చెప్పండి సార్. ఇక్కడ జూనియర్ కాలేజీ నందు ఐ క్యాంప్ అనేది ఎంతో కాలం జరుగుతుంది కదా, ఈ రోజు దాని గురించి క్లుప్తంగా ఎప్పుడు జరగబోతుంది ఏంటి అని డీటెయిల్ చెప్పండి. అందరికీ నమస్కారం. మన శివశక్తి అంజన్ ఫౌండేషన్ ద్వారా గత 25 ఏళ్లుగా మరి ఇక్కడ కులమత రాజకీయ పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమం చేసే సంగతి నియోజకవర్గంలో అందరికీ తెలిసిన విషయమే. మా సేవా కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా కంటి శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఇప్పటికి సుమారు దాదాపు 42,000 మందికి మన గుంటూరు సంగరకండ ఆసుపత్రి వారి సహకారంతో మా శివశక్తి అంజన్ ఫౌండేషన్ ద్వారా మా ప్రియతమ నాయకులు, మన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయ ఆదేశాలతోటి మా మేడం గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే రేపు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ అదేవిధంగా సంగరకండ ఆసుపత్రి శివశక్తి ఫౌండేషన్ సంయుక్తంగా రేపు ఇక్కడ క్యాంప్ పెడుతున్నాం. దీనికి నియోజకవర్గంలోని అందరూ వచ్చి ఉపయోగించుకొని ఎవరైతే కంటి శుక్రాలతో బాధపడుతున్నారో వారికి ఇక్కడ ఉచితంగా చేయించడం జరుగుతుంది మా యొక్క సంస్థల ద్వారా. ఈ యొక్క అవకాశాన్ని నియోజకవర్గంలో ప్రజలను ఉపయోగించుకోవాలని మన ఇతర నాయకులు జీవాన్ని ద్వారా మీ అందరూ కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్యాంపుకు వచ్చేవాళ్ళు ఆధార్ కార్డు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని రావాలి. ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ క్యాంపులో ఎవరికి కళ్ళ అద్దాలు ఇవ్వబడవు. కేవలం సంగరకండ ఆసుపత్రి పేరున్న ఆసుపత్రి, అది మన రాష్ట్రాల్లోనే 3 రాష్ట్రాల్లో పేరున్న ఆసుపత్రి డాక్టర్లు నిపుణులైన ఫేమస్ డాక్టర్లు వస్తారు. వాళ్ళని పరీక్షించి అందరికీ అర్హులైన వాళ్ళని సెలెక్ట్ చేసి మరి ఇక్కడి నుంచి గుంటూరు వాళ్ళ తీసుకెళ్ళి ఆపరేషన్ ఫ్రీగా చేయించి మళ్ళీ ఇక్కడ చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఇక్కడ కళ్ళద్దాలు మాత్రం ఇవ్వబడవు, ఓన్లీ కంటి ఆపరేషన్ మాత్రం చేయబడతాయని మీ అందరూ గమనించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.